హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము పులిహోర టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ పులిహోర చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక ఉల్లిగడ్డ సైజు చింతపండు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత దీంట్లో బాగా గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వడకట్టుకోవాలి. ఇట్లా చూపించిన విధంగా వడకట్టుకొని చింతపండు మొత్తం ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి, ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ గుజ్జంతా దగ్గరికి అయ్యేలాగా మరిగించుకోవాలి. చూసారా, ఈ విధంగా గట్టిగా అవ్వాలి, ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, అలాగే ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. పులిహోరలో పల్లీలతోనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోండి. ఎండుమిర్చి కూడా ఎక్కువగా ఉండాలి, పులిహోరలో బాగుంటుంది. వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. పులిహోర టేస్టీగా ఉండాలంటే ఇంగువ కంపల్సరీ ఉండాలండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్లో ఉడికించిన రైస్ తీసుకొని చల్లారనివ్వాలి. రైస్ చల్లారిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు పులిహోర మంచి కలర్ వస్తుంది. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉంది కదా గుజ్జు, అది వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పోపు చల్లారాక ఇలా చేతితో కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. అంతే అండి, పులిహోర రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.